సంగారెడ్డిలో మెడికల్ డివైస్ పార్క్ శంకుస్థాపన చేసిన అనంతరం పలు అంశాలకు సంబంధించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూస్తాం. మిగతా డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గాన్సిమియాగూడలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేతిలో మోసపోయిన రైతులను టీడీపీ నేతలు పరామర్శించారు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కానీ కింది స్థాయిలో ఉండే సబ్ రిజిస్ట్రార్లను చిన్న వాళ్ళను అరెస్టు చేసి జైలుకు పంపినమంటారు. నేను అడుగుతున్న చిన్న అధికారుల మీద వేటేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మర్దలను ఈ రోజు వరకు మీరు ఎందుకు బదిలీ చేయలేదు? కనీసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పోర్ట్ఫోలియోని కూడా ఆమె నుంచి తప్పించలేదు. ఆ సబ్జెక్టు కూడా ఈ రోజుకు ఆవిడనే చూస్తుంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యక్షంగా పాల్గొన్నది. వారే రెవెన్యూ మినిస్టర్. ఈ భూ కుంభకోణం జరిగిన ఎంబడే మీరు ఆనాడు అవినీతికి పాల్పడ్డాడని చెప్పి దళిత బిడ్డ రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఇవాళ రెవెన్యూ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆయన కార్యాలయ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు అన్న తర్వాత మీరెందుకు ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. మూడవది, ఈనాడు కేశవరావు గారు 50 ఎకరాల భూమి ఇబ్రహీంపట్నంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 38 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అటవీ భూమిని 38 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అనుభవించిన కేశవరావును ఆయనే స్వయంగా ఇది తప్పు జరిగిందని ఒప్పుకున్న తర్వాత నీ పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నా. మీరు పక్క రాష్ట్రంకు సంబంధించిన ఎమ్మెల్సీ మీద కేసు పెడితే భూములకు సంబంధించి తక్షణమే పక్క రాష్ట్రంలో అక్కడ ఉండే ఎమ్మెల్సీ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ కేశవరావు ఈ అక్రమాలకు పాల్పడ్డందుకు ఎందుకు కేశవరావు మీద నీ పార్టీ చర్యలు తీసుకోలేదు? ఈనాడు నీ ఇంకో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ గారు అసైన్మెంట్ భూమిని కొనుక్కున్నాడని పత్రికలలో తాటికాయంత అక్షరాలు వస్తే కనీసం డి శ్రీనివాస్ నుంచి వివరణ నువ్వు తీసుకున్నావని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి. అంటే ఇవాళ ముఖ్యమంత్రి నీ నమస్తే తెలంగాణ నుంచి మొదలు పెడితే నీ కార్యాలయ సిబ్బంది వరకు నీ ఎంపీలు నీ మంత్రులు ఈ మొత్తం భూ కుంభకోణంలో కూరుకుపోయినరు. ఇవాళ ఊబిలో కూరుకుపోయినట్టు మొత్తం నీ మంత్రివర్గము నీ ప్రభుత్వమే ఈ భూ కుంభకోణంలో ఉన్నది. నీ మంత్రివర్గం నీ ప్రభుత్వమే భూ కుంభకోణంలో ఉంది కాబట్టి వాళ్ళ బెయిల్ను వ్యతిరేకించలేదు మీరు. ఇవాళ స్వేచ్ఛగా ఈ భూ దోపిడీ దొంగలు కోర్టు నుంచి బెయిల్ తీసుకొని బాహటంగా బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని బెదిరించేది? ఇవాళ పేద ప్రజల్ని బెదిరించడానికి వాళ్ళు బెయిల్ తీసుకొని వస్తారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు పదే గజం భూమి పోలేదు, అనవసరంగా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా, 100 ఎకరాలు పేద ప్రజల భూములు గుంజుకొని కబ్జా చేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు మాత్రం ఎక్కడ కనిపిస్తలేదా? ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది పేదలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. కానీ అవి కట్టడానికి స్థలం లేదన్నారు. మియాపూర్లో 700 ఎకరాలలో 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియచ్చు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో మురికి వాడలలో మగ్గిపోతున్న ప్రతి పేదవాడికి మియాపూర్లో ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించవచ్చు. అదే భూమిలో మహబూబ్ నగర్ ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ నుంచి వచ్చిన లంబాడి సోదరులు 50 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఎన్నికలప్పుడు మీరు పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ లంబాడి సోదరులకు పట్టాలు ఇవ్వలే. ఎందుకు? ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు పేదలకు పట్టాలు ఇస్తలేరని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి చెబుతున్నది ఒకటి, ముఖ్యమంత్రి చేస్తున్నది ఒకటి. ఇవాళ 8 బృందాలు సిబిసిఐడి వాళ్ళు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం ఎత్తుకుతున్నారు అంటున్నారు. 20 రోజులైన ప్రసాద్ దొరకలేదు. నయీమును మాత్రం ఎక్కడో బొక్కలుంటే పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసిన అంటున్నావు. నయీము అంతర్జాతీయ నేరస్తుడు, నయీం దొరుకుతాడు పోలీసులకు, కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరకడా? అంటే ఇవాళ 8 బృందాలు దేశమంతా తిరుగుతున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరకలేడంటే నీకు ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్లో సెర్చ్ చేసిండ్రా. ఇవాళ నీ కుటుంబానికి అతనుకున్న అనుబంధం కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ నీ ఫామ్ హౌస్లో దాచిపెట్టిన మేము ఎవరికి తెలుసు? కాబట్టి నీ నాయకత్వంలో పనిచేసే సిబిసిఐడి మీద విశ్వాసం లేదు. గతంలో సిబిసిఐడి విచారణకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, అది కాకెత్తుకుపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండ్రు, అది ఎక్కడికి పోయిందో తెలియదు. నయీం కేసు ఇచ్చిండ్రు, అది ఎక్కడికి పోయిందో తెలియదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంసెట్ పేపర్ లీకేజ్ వచ్చింది, సిబిసిఐడికి ఇచ్చారు, అది ఎక్కడ పోయిందో తెలియదు.
అంటే ఈ 3 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ఒక స్కామ్ గా మారింది. స్కామ్ బయటికి రాగానే సిబిసిఐడి విచారణ అని దాన్ని మొత్తం కాలగర్భంలో కలిపేస్తున్నాడు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం పరిధిలో ఉండి ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉండే సిబిసిఐడి విచారణ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ సిబిఐ విచారణను డిమాండ్ చేస్తుంది. ఇవాళ 100 ఎకరాలు ఈ రోజుకు బయటపడ్డాయి. కానీ మా మిత్రులు రంగారెడ్డి జిల్లాలో ఉండే మా నాయకత్వం చెప్తుంది 1000 ఎకరాలు కబ్జాలకు పాల్పడ్డారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే సిబిఐ విచారణ ఒక్కటే ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాటం చేయడమే కాకుండా మా మిత్రుడు గణేష్ ఏదైతే చెప్పిండో ఈ పేద రైతులకు న్యాయపరంగా వాళ్ళు ఎవరిని న్యాయవాదులను నియమించుకున్నా తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా సహాయం అందిస్తుంది. న్యాయవాదులను తెలుగుదేశం పార్టీ నియమిస్తుంది. మీరు న్యాయస్థానాలలో మీరు పోరాడండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. న్యాయవాదులను మేము నియమిస్తాం. మీకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని న్యాయవాదుల కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ భూములు మీరే దున్నుకోండి. కేశవరావు వచ్చిన వాళ్ళ తాత వచ్చిన భూమిని కాలు పెట్టనీయకండి. ఇక్కడుండే పేదలకు ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా భూములకు వస్తే కారం పొడి కండ్లలో కొట్టండి, పొరకట్టలు తీసుకొని మలిపి కొట్టండి, చీపురు కట్టలు తీసుకొని కొడితే తప్ప ఈ కేసీఆర్కి ప్రభుత్వానికి సిగ్గు రాదు. ఈ పొరకట్టలతో కొడితేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. కాబట్టి ఎవరైనా భూములకు వస్తే కండ్లలో కారం కొట్టి పొరకట్టలతో కొట్టండి. ఎవడడ్డం వస్తాడో చూస్తాం. మేము తెలుగుదేశం పార్టీ ఈ గాన్సిమేయగూడలో ఉండే ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది. ఈ భూములు మీరే దున్నుకోండి. ఎట్లా ప్రభుత్వం నుంచి వస్తారో లేకపోతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ మనుషులు వస్తారో ఎవరు వస్తారో చూద్దాం. మీకు అండగా ఉంటుంది. పోరాటం చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎంబడే ఈ బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చిందో డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేయాలా, బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వం ఎంబడే ఈ రోజు ఆ బెయిల్ను రద్దు చేయడానికి న్యాయవాదులను నియమించాలా. నువ్వు అడ్వకేట్ జనరల్ పంపించకుండా న్యాయవాదులను పెట్టకుండా గోల్డ్ స్టోన్ ప్రసాద్కు నువ్వు సహకరించు. తెలంగాణ సమాజం ముందల నువ్వు ముద్దాయిగా నిలబడవలసిందే కేసీఆర్. ఇవాళ నువ్వు నీ అనుచరులు నీ కుటుంబ సభ్యులు ఈ భూదోపిడిలో భాగస్వాములు. అందుకే ఇవాళ నువ్వు గోల్డ్ స్టోన్ ప్రసాద్కు సహకరిస్తున్నావు. ఇవాళ గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కప్పచెప్పినావు నువ్వు. ఇవాళ ఈ గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కప్పచెప్పనికే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోలే. వాళ్ళ తరఫున తెలుగుదేశం పార్టీ ఉంటుంది, పోరాటం చేస్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.